శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం జరుపుకునే ప్రత్యేకమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా కుటుంబ కళ్యాణం, సంపద, సంతాన భాగ్యం లభిస్తాయని నమ్మకం. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వ్రతం చేసే విధానం, పూజా సామాగ్రి, పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంపైన వెండి లేదా కంచు, ఇత్తడి పళ్ళెరాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దానిమీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని ఉంచాలి. ఈ కలశంలో కొత్త చిగుళ్ళు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను ఉంచాలి. కలశాన్ని గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి. రేపు కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసిలో వేయాలి. తరువాత కలశం తీయాలి. వ్రతం చేయి ఇంటిలో ఎవరు ఆ రోజు మద్యం, మాంసం సేవించరాదు. సిగరెట్ త్రాగకూడదు. ఆ రోజు సాయంత్రం ఇంటి తలుపులు వేయకూడదు, తెరిచి ఉంచాలి. ఇంటి ముందు గుమ్మానికి వెనుక గుమ్మానికి లక్ష్మీదేవి అని భావించి పసుపు, కుంకుమ పెట్టి అలంకరించాలి. వరలక్ష్మీ వ్రతం చేసిన వారు మధ్యాహ్నం విస్తరాకుల్లోనే భోజనం చేయాలి. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు. కొబ్బరి కాయ కొట్టకూడదు. ఇంటిలో గొడవలు పడకూడదు. వాడిన నూనెతో ప్రసాదం చేయరాద. డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు శ్రీ వరలక్ష్మీ నమః కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.